కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందడం బాధాకరమని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ హైటెక్ బస్సుల్లో భద్రతపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. హైటెక్ బస్సులలో 4-5 ఎమర్జెన్సీ ఎగ్జిట్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. నవంబర్ 30వ తేదీ రాత్రి రాజమండ్రి రూరల్ గాడాలలో దళిత యువకుడిని స్తంభానికి కట్టి కొట్టారని, ఈ కేసులో 4 నిందితులను మాత్రమే అరెస్టు చేసి మరో 5గురిని ఇంకా అరెస్టు చేయడం లేదని స్పష్టం చేశారు. కందుకూరులో కాపు వ్యక్తి లక్ష్మీ నాయుడిని హత్య చేస్తే ప్రభుత్వం షాక్ అయిపోయిందని, హడావుడిగా బాధిత కుటుంబానికి పెద్ద ఎత్తున పరిహారం ఇచ్చిందని తెలిపారు. రాజమండ్రి గాడాలలో దళిత యువకుడు పాముల శ్రీనివాస్ పై దాడి చేస్తే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ గూగుల్ సెంటర్ కి మీరు ఇస్తున్నారా? ఎటువంటి వివరాలు లేవు. అదానికి పవర్, భారతీయ ఎయిర్టెల్కి డేటా కనెక్షన్. ఇవే ఆ డేటా సెంటర్ ఖరీదు ఎంత అండి? 8 లక్షల కోట్లు. ఈ 8 లక్షల కోట్లలో పెద్ద కాంట్రాక్టులు ఈ రెండు కూడా ప్రైవేటు సంస్థ, అంటే ప్రభుత్వంలో ఉన్న సంస్థలు కాదని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడం వల్ల చంద్రబాబు నాయుడుకి లోకేష్కి వచ్చి లాభం ఏంటి? కిట్ ప్రో కదా, క్లియర్గా కనబడుతుంది కదా. మీరు గూగుల్ సెంటర్ తెచ్చి కిట్ ప్రో చేస్తున్నారు. మీకు చెప్తా ఉన్నాను, ముఖ్యంగా తెలుగుదేశం కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ మీరు ఇచ్చిన కంపెనీల భూములకి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా భాగస్వామ్యం ఉంది. ప్రతి ఒక్క కులానికి భాగస్వామ్యం ఉంది. 1 ఎకరం ఇచ్చారంటే ఒక కంపెనీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 కోట్ల మంది యొక్క భూమి 1 ఎకరం కూడా. దాన్ని అబ్బాబాబులు సొబులాగా ఇచ్చేస్తున్నారు. రూపాయంట కాంట్రాక్టులు లేకపోతే ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. ఎవడి భూములను మీరు ఇచ్చేస్తున్నారు? దాంట్లో ఉద్యోగాలు ఎవరికి ఇస్తున్నారు? దాంట్లో ఉద్యోగాలు చేయాలంటే ఈ భూములు ఈ రకంగా ఇచ్చారంటే అక్కడే రిజర్వేషన్ అనేది పాటిస్తేనే కదా అందరికీ సమాన హక్కులన్నా కలుగుతాయి. వాళ్ళని డబ్బులు ఇచ్చి కొనుక్కోమనండి, అప్పుడు ప్రైవేట్లో రిజర్వేషన్ అవసరం లేదు. గవర్నమెంట్ భూములు ఇచ్చిన తర్వాత అక్కడ రిజర్వేషన్ ఎస్సీలకి ఇవ్వాలి కదా, ఎస్సీలకి బీసీలకి. కాబట్టి ఎవడి సొమ్ము ఎవడు దారాదత్వం చేస్తున్నాడో అన్నది మనకి చాలా క్లియర్గా కనపడే పరిస్థితి.